పరదోజ గారు, ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రానికి రెండో భాగం ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? రెండో భాగం ఉండొచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ డైరెక్టర్ గారు హనురాఘవపూడి ఆల్రెడీ ప్రపంచం ముందు పెట్టేశాడు. అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అనగానే అది రెండు భాగాలుగా ఉండటం అనేది అనివార్యంగా మారుతోంది. ఒక ట్రిపుల్ ఆర్కి మాత్రమే మనం పార్ట్ 2 అనేటువంటి ట్యాగ్ చూడలేదు, కానీ ఉండే అవకాశం ఉంది. ఏ క్షణమైనా మేము ఆ పనిలో దిగుతాము అనే అడపాదడప ఆయన జనాల్ని ఒక హింట్ చేస్తూ ఉంటాడు. ఎవరు? విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి అధికారికంగా అనలేదు, కానీ ఒకసారి ఎప్పుడో కాజువల్గా ఒక మాట అన్నాడు. అది ఒకటి ఉంది మా బ్రెయిన్లో ఆలోచన, అది ముందుకు నడిపించడానికి ఒక అవకాశం ఏదన్నా దొరికితే చూడొచ్చు అని. అంతే తప్ప అధికారిక సమాచారం ఏం కాదు. అయితే ప్రతి సినిమా దేవరకి 2 ఉంటుందనేది కన్ఫ్యూజన్లో పడినప్పటికీ వాళ్ళు మళ్ళీ దాన్ని డెఫినెట్గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు ప్రొడ్యూసర్లు. అలా ప్రతిదీ పార్ట్ 2 ఉంటూ వస్తోంది. ఓకే, ఈ పరంపరలోనే ప్రభాస్కు సంబంధించినటువంటి 2 సినిమాలు ఇప్పుడు. ఒకటేమో మారుతి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, అది రిలీజ్కి రెడీ అయిపోతుంది. రేపు జనవరికి రిలీజ్ ఉంది. అది జనవరి 9వ తారీఖు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఆ సినిమాకి కూడా పార్ట్ 2 ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అధికారికమైన సమాచారం కాదు, కానీ ఇప్పుడు ఈ హనురాఘవపూడి నాయకత్వంలో వస్తున్నటువంటి సినిమాకి, ఫౌజీ సినిమాకి ప్రీక్వెల్ ఉంటుంది అని ప్రచారం చేస్తున్నారు. ప్రీక్వెల్ కల్చర్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. మనం కాంతారాకి ప్రీక్వెల్ చూసాం. కాంతారాకి సీక్వెల్కి వెళ్ళడానికి అవకాశం లేక ఆయన ప్రీక్వెల్కి వెళ్ళాడు. అంటే అటవీ శాఖ మీద విపరీతమైన నమ్మకంతో ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అనే కాన్ఫిడెన్స్తో కాంతారా ముగుస్తుంది. అదే కాన్ఫిడెన్స్ మరింత ముందుకెళ్ళి ప్రభుత్వాలు ఎలా తయారయ్యాయి అనేది చెప్పాల్సి వస్తుంది సీక్వెల్కి వెళ్తే. ఆయన భారతీయ జనతా పార్టీతో కొంత సాన్నిహిత్యం ఉన్నటువంటి నటుడు. అందుకని ఆయన అనవసరమైనటువంటి పొలిటికల్ కాంట్రవర్సీస్లోకి వెళ్ళటం అవుతుంది. కాబట్టి మనం హ్యాపీగా ప్రీక్వెల్కి వెళ్ళిపోదాం, పాత కథ చెప్పుకుందాం అని చెప్పేసి ఆయన ప్రీక్వెల్ని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా, ఈ వారణాసి అనే సినిమా కానీ ఆ సినిమాకి కూడా అలా అనిపిస్తోంది. ఏది దానికి అధికారికంగా సీక్వెల్ ప్రీక్వెల్ అనలేదు, కానీ ఏదో ఉండే అవకాశం ఏదో కనిపిస్తోంది. ఆ స్పాన్ రీచ్ వాళ్ళ విజువల్ స్టేట్మెంట్లో చూపించిన స్పాన్ బట్టి అలాంటిది ఉండే ప్రమాదం ఉందేమో అని డౌట్ ఉంది. ఫౌజీ విషయానికి వస్తే ఇది చాలా అంశాల ప్రాతిపదికగా నడుస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ అక్కడి నుంచి రకరకాలుగా నడిచేటువంటి కథ అని చెప్తూ వస్తున్నారు. చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఆ నేపథ్యంలో ఆలోచిస్తే దానికి ప్రీక్వెల్ అంటే అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఈ కథ జరగడానికంటే ముందు ప్రపంచం ఎలా ఉండేది అని చెప్పే ప్రయత్నం ఏదో ఉంటుంది. పార్ట్ 2 ఉంటుంది, కానీ అది సీక్వెల్గా ఉండదు, ప్రీక్వెల్గా ఉంటుంది అనేది కన్ఫర్మ్ చేసి చెప్పాడు. కాబట్టి ఫౌజీ ప్రీక్వెల్ ఉంటుంది అనేది జనాలు, ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయిపోవడం మంచిది. ఇప్పుడు సీక్వెల్ ఉంటుంది, అది ప్రీక్వెల్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ సినిమా అయితే చూపించబోతున్నాడో ఆ సినిమాకి ముందేం జరిగింది అనేది కూడా చెప్పబోతున్నాడు ఆ డైరెక్టర్ అనేది అర్థం. అందుకని ఫౌజీ సంబంధించిన ఆ ప్రీక్వెల్, ఆ గొడవ, అది డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి వాళ్ళ మధ్య. వాడివేడిగా అది మీడియాలో వచ్చింది, ఆల్రెడీ మీడియాలో వచ్చింది. కన్ఫర్మ్ చేయటం అనేది అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తారండి తర్వాత. అంటే దానికి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్లో భాగంగా మాట్లాడచ్చు. అప్పటి వరకు ఇలాంటి స్పెక్యులేషన్స్ రకరకాలు వస్తాయి. ఇవన్నిటినీ దగ్గర పెట్టుకుని అధికారిక సమాచారం వచ్చినప్పుడు వీటితో పోల్చి చూసుకోవటమే, అంతకు మించి వేరే మార్గం లేదు. అంటే బాహుబలి 1, బాహుబలి 2, ఆ తర్వాత హనుమాన్ కూడా సెకండ్ భాగం ఉంటుందని కూడా చెప్పినారు. ప్రతి సినిమా, ప్రతి పాన్ ఇండియా సినిమాకి 2 ఉంటుందని జనాలు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. మిరాయి కూడా అంతే కదా సార్? మిరాయి కూడా 2 ఉందనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఇంకా చెప్పలేదు, చూడాలి వాళ్ళ కండిషను అవన్నీ నిజంగా వర్కౌట్ చేయగలమా, సబ్జెక్టు ఆ లెవెల్లో సస్టైన్ చేయటం సాధ్యం అవుతుందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని రంగంలోకి దిగాలి. ఇప్పుడు పుష్ప 3 అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. పుష్ప 3 ఉంది, బాహుబలి 3 ఉంది. ఇలా అనేక సినిమాలకి, అంటే 2లో వచ్చేసి హిట్లు అయిపోయిన సినిమాలకి 3లు, 1లో వచ్చి హిట్లు అయిన సినిమాలకి 2లు మన వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే.
ఇది అనివార్యమైనటువంటి లావాదేవీలా తయారైంది. నిన్న బండి సంజయ్ కామెంట్ చూసుకుంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలి, అర్బన్ నక్సలైట్ల మాట విని ప్రాణాలు కోల్పోవద్దు, ఇంకో 4 నెలలు గడువిస్తున్నాం, మార్చి కల్లా నక్సలిజం అంతం, మీరేమో అక్కడ అడవుల్లో ఉంటే అర్బన్ నక్సలైట్ ఏసీల కింద ఫ్యాన్ల కింద మీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? అంటే అడవుల్లో మావోయిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళని తీసుకొచ్చి చంపేస్తున్నాం. క్లీన్ చేసేటువంటి కార్యక్రమం, అడవుల్లో నుంచి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేసేటువంటి కార్యక్రమం బలంగా జరిగిపోతోంది. ఈ జరిగిపోతున్నటువంటి క్రతువు గురించి బయట మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నోళ్లు మూయించడం ఎలా అనేది ఇప్పుడు ప్రోగ్రామ్గా మారింది. ఓకే, ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా జనాల్ని ఉసిగొల్పుతున్నారు. ముందు ఈ ఉసిగొల్పడం అనేది చాలా రోజుల నుంచి రకరకాల మంది చేస్తున్నారు. మీరందరూ ఏసీల్లో కూర్చోవచ్చు, వాళ్ళేమో అడవుల్లో ఎండల్లోనూ చలిలోనూ తుపాకులు పట్టుకు తిరుగుతూ ఉండాలా. ఇదే మనుషులు బార్డర్లో అని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే దేశభక్తి అనగానే బార్డర్లో సైనికులు అంటారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు బార్డర్కి? ఇంత దేశభక్తి ఉన్నవాళ్ళు, అంటే వెళ్ళగలిగేవాడు, ప్రిపేర్డ్నెస్ ఉన్నవాడు వెడతాడు. సైన్యంలో చేరడానికి కూడా ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి కదా. ఆ ప్రిపేర్డ్నెస్ ఉన్నవాళ్ళు వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, అక్కడ వెళ్తారు. లేని వాళ్ళు బయట ఉంటారు, ఎక్కడో చోట ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, ఆ ఐడియాలజీతో ఉంటారు. ఆ ఐడియాలజీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడో చోట మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ మాట్లాడిన వాళ్ళ నోళ్లు మూయించడానికి వాళ్ళ మీదకి జనాల్ని ఉసిగొల్పటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ మాటలన్నీ నడుస్తాయి. అందుకని అందులో భాగమే ఇప్పుడు ఈ టార్గెట్ చేసి చెప్పడం. అంటే మా దృష్టిలో నెక్స్ట్ మీరే ఉన్నారు, నెక్స్ట్ ఫోకస్ మీ మీదే. అర్బన్ ఏరియాల్లో ఉంటున్నటువంటి మావోయిస్టు సానుభూతి పరుల నోళ్లు మూయించడమే మా తదుపరి కార్యక్రమం. అందుకని అలర్ట్గా ఉండండి అని రకరకాలుగా ఒక 4-5 నెలల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఏసీల్లో ఉన్నారు, మీరు ఏసీలో ఉండి వాళ్ళేమో అడవుల్లో ఉండమని పోరాటం చేయమని చెప్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా మీరేం ప్రయోజనం పొందుతున్నారో నాకు తెలుసు, వాళ్ళేం ప్రయోజనం పొందుతున్నారో నాకు తెలుసు, ఇలా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు జనాలు. అందులో భాగంగానే ఇచ్చిన ప్రకటన అది. ఆ ప్రకటన అలా ఇచ్చాడు, కానీ ఆ ప్రయత్నం జరుగుతుంది. రకరకాలుగా దాన్ని జనాలకి రీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఊరికనే ఆ మాటలు అంటలేదు వాళ్ళు. ప్రాక్టికల్గా కూడా దానిని జనాలకు ప్రాక్టికల్గా అర్థం చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లుగా ముద్రపడిపోతున్న పరిస్థితి. ముద్రపడిపోయి వదిలేయటం కాదు, అడవుల్లో వాళ్ళని చంపేసినట్టే వీళ్ళని చంపుతారు. చంపడానికి మాకు అడవైనా పట్టణమైనా నగరమైనా పెద్ద ఫరక్ పడదు అనేది చెప్పడం కోసం ఆ మాట వాడుతున్నాడు ఆయన తరచు. కాబట్టి ప్రమాదకరమైన స్టేట్మెంట్. అదేదో కూల్గా కనిపిస్తోంది, ఎవరి మీదో చిన్న దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, కానీ దాని వెనకాల ప్రాణాలు తోడేంత ఆలోచన, ప్రాణాలు తోడేంత కంటెంట్ ఉందనేది అర్థం చేసుకోవాలి. అంటే అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరంటారు మీరు? ఎవరైనా కావచ్చండి. అంటే వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వివిధ వృత్తుల్లో, టీచర్ ఉద్యోగాలు, మరో ఉద్యోగమో ఏదో ఉద్యోగంలో ఉండి ఆ మూమెంట్ని అభిమానిస్తూ ఉండేవాళ్ళు అంతే. వాళ్ళు ఏమీ యాక్టివ్లో ఉండరు. ఎవరైనా అరెస్ట్ అయితే, ఏదన్నా మీటింగ్ జరిగితే ఇలా కూర్చుంటారు కాసేపు, అదే తప్ప వీళ్ళేమి యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి తుపాకులు పట్టుకొని పనిచేస్తున్న బాపతు కాదు. సింపతి ఉండటం కూడా కాదు. వాళ్ళతో ఎంటర్ అయ్యి వాళ్ళతో మాట్లాడటానికి సంబంధించిన వాతావరణాన్ని మిగుల్చుకున్న వాళ్ళు అనుకోవచ్చు.